ప్రభునామనకు ఘనత కలుగునుగాక. యెషయా గ్రంథం 40 అధ్యాయం 27వ వాక్యం మనం చదువుకుంటున్నాము. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదని నీవేలా అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేలా ఇలాగ చెప్పుచున్నావు అని దేవుడు యాకోబును అడుగుచున్నట్లుగా మనం గమనిస్తున్నాం. యాకోబు తన తండ్రి ఇంటి నుండి తన మామ ఇంటికి వెళ్ళే మార్గంలో లూజు అనే ఊరి దగ్గర అక్కడ రాత్రి అయినప్పుడు ఒక రాతిని తీసుకొని తలగడ చేసుకొని పండుకొని నిద్రపోతున్నాడు. ఆ సమయంలో దేవుడైన యెహోవా అతనికి కల్లో కనిపించి, ఇది నేను నీ తండ్రి అయిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడను. నువ్వు పండుకున్న ఈ స్థలము నీకును నీ సంతతి వారికి నేను ఇచ్చేదను. నీ సంతతి వారు తూర్పు తట్టు, పడమటి తట్టు, ఉత్తరం తట్టు, దక్షిణ తట్టు వ్యాపించెదరు. వారిని బహుజనంగా నేను చేస్తానని వాగ్దానం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా వాగ్దానం పొందుకొని తన మామ ఇంటికి వెళుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాహేలు కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. కానీ తన మామ అతన్ని మోసం చేసి మరి పెద్ద కుమార్తె లేయాని ఇచ్చి వివాహం చేశారు. మరలా రాహేలు కొరకు మరలా 7 సంవత్సరాలు అతని చేత కొలువు చేయించాడు. ఆ తర్వాత 10 మార్లు అతని జీతము మార్చినట్టుగా చూస్తున్నాం. తర్వాత యాకోబు తన భార్య బిడ్డలను తీసుకొని మామ ఇంటి నుండి బయలుదేరి వచ్చిన మార్గంలో ఏసావు 400 మందితో తన తమ్ముడైనటువంటి యాకోబుని ఎదుర్కొనుటకు వస్తున్నాడని విని అప్పుడు భయపడ్డాడు. భయపడి ఆ రాత్రి అంతా అతడు వారిని ముందుకు పంపించివేసి దేవునితో ప్రార్థనలో గడుపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఎబ్బోకు అనుభవము అనగా పెనుగులాడే స్వభావం అతను పొందుకొని దేవుని యొద్ద నుంచి దీవెన పొందుకున్నట్టుగా గమనిస్తున్నాం. ఆ దీవెనలో తన పేరు యాకోబు అయితే ఇశ్రాయేలుగా మార్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి దీవెనలు మన కొరకు దేవుడు దాచి ఉంచినప్పుడు అది మనకు తెలియదు. ఆశీర్వాదం పొందుకొని ముందు మనకు కొంత శ్రమలు కలిగినప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు అని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు అడుగుతున్నాడు, నీకు తెలియలేదా, నువ్వు వినలేదా? భూదిగంధములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్ముసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. సొమ్ముసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలేదురు. యవనులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని దేవుడు తన వాగ్దానము తన నిబంధన యాకోబుకు గుర్తు చేపిస్తున్నట్టుగా మనం యెషయా గ్రంథంలో చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవునికి మనల్ని సమర్పించుకొని దేవుడికి ప్రతిష్ఠ చేసుకొని అది ఎటువంటి శ్రమ అయినా ఎటువంటి సమస్య అయినా దేవుని సన్నిధిలో మనం ఎదురు చూచి విశ్వాసంతో కనిపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మనకు కూడా సహాయము చేస్తాడని ఈ వాగ్దానం ద్వారా, ఈ వాక్యాల ద్వారా మనం గమనిస్తున్నాం. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, నన్ను చూడలేదా, నన్ను చేయి విడిచిపెట్టాడా, నాకు ఉత్తరం ఇలేదే అని మనం వాపోకూడదు. దేవుని విడిచిపెట్టకూడదు, దేవుని దూషించకూడదు. దేవుని సన్నిధిలో కనిపెట్టి యాకోబు వలె పెనుగులాడే స్వభావం ప్రార్థనలో మనం దేవుని మొరబెట్టి దేవుని ఎదురు నుంచి ఆ దీవెన ఆశీర్వాదం వచ్చే వరకు ప్రార్థించాలని ఈ వాక్యాల ద్వారా తెలుసుకున్నటువంటి అనుభవం మనం కలిగి దేవుని సన్నిధిలో ఉండినట్లుగా దేవుడు మనకు కూడా సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మాకు శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నేను విడిచిపెట్టక నీ పాదాలు పట్టుకొని పెనుగులాడి మొరబెట్టి ప్రార్థన చేసి నీవిచ్చే దీవెన పొందుకొనుటకు మాకు నేర్పించమని, దీవించమని యేసు పరిశుద్ధ నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.